హ్యాండీమ్యాన్ క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కాలిఫోర్నియాలో ఎక్కడైనా ఎప్పుడైనా. కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ అండ్ ఆఫర్స్ విజిట్ instaservice.com. SD Green Thumbs. ఎక్స్చేంజ్ ఈ మాట వింటే మీకేం గుర్తొస్తుంది? పూర్వం మన దగ్గర ఉన్న వస్తువు ఇచ్చి బదులుగా మరొక వస్తువు తెచ్చుకునేవారు. ఇప్పుడు ఈ అలవాటు ఆన్లైన్ షాపింగ్ లో తప్ప ఎక్కడా కనిపించడం లేదు. కానీ అమెరికాలో మన ప్రవాస భారతీయులు, అందులోనూ తెలుగువారు వినూత్నంగా ఓ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ప్రారంభించారు. ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకునేది వస్తువులు కాదు, అంతకన్నా విలువైన విత్తనాలు. అవును, మీరు విన్నది నిజమే. అమెరికాలో మన తెలుగు వ్యక్తి SD గ్రీన్ థమ్స్ పేరుతో సీడ్స్ ఎక్స్చేంజ్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నా పేరు భిక్షం పాలబిందల. ఇది శాండియాగోలో సీడ్ ఎక్స్చేంజ్ ఈవెంట్ అండి. ఈరోజు దిస్ ఇస్ ద 6th annual సీడ్ ఎక్స్చేంజ్ ఈవెంట్. నేను ఇది 2020లో SD గ్రీన్ థమ్స్ అనేది గ్రూప్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నా దగ్గర చాలా సీడ్స్ ఉండే, బీరకాయ, సొరకాయ సీడ్స్ ఇట్లా ఉండే. సో అవి చాలా మందికి ఇట్లా ఈవెంట్ బర్త్డే పార్టీ కానీ లేకపోతే మీటప్ పార్టీలు కానీ కలిసినప్పుడు ఈ సీడ్స్ అడుగుతుంటానండి. నా దగ్గర చాలా సీడ్స్ ఉన్నాయి, మీకు కావాలని. చాలా మంది రిజెక్ట్ చేస్తారు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బ్రో అని చెప్పారు. నేను ఒక ఆలోచన వచ్చేసేసి ఒకటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేస్తే బాగుంటుంది, దాంతో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేసుకుంటారని నేను స్టార్ట్ చేశాను. అట్లా అమెరికా కాలిఫోర్నియాలోని శాండియాగోలో క్రేజీ న్యాచురల్ గార్డెనింగ్ డ్రైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. SD గ్రీన్ థమ్స్ ఆధ్వర్యంలో శాండియాగోలో సీడ్ ఎక్స్చేంజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇది 6వ వార్షిక సీడ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం. 2020లో SD గ్రీన్ థమ్స్ గ్రూప్ ప్రారంభించగా ప్రతి సంవత్సరం గ్రూప్ మెంబర్స్ దగ్గర ఉన్న సీడ్స్ ను తీసుకొచ్చి వారికి కావలసిన సీడ్స్ ఎక్స్చేంజ్ చేసుకునేలా ఈ ప్రోగ్రామ్ ను డిజైన్ చేశామన్నారు భిక్షం పాలబిందెల. సో ఎవ్రీ ఇయర్ నేను ఏం చేస్తానంటే, మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా సీడ్స్ తీసుకురండి, మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా సీడ్స్ తీసుకురండి, మీకు కావాల్సిన సీడ్స్ వేరేవి తీసుకెళ్ళండి ఫ్రీ. సో యూ డోంట్ హావ్ టు పే సింగిల్ పెన్నీ అనే ఉద్దేశంతో నేను లాస్ట్ ఇయర్ 2020 నుంచి స్టార్ట్ చేశాను. అప్పుడు నా సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను. తర్వాత నాకు సీట్స్ రావడం మొదలొచ్చాయి. సో అవన్నీ కూడా ఒకటి చాలా మంది పోయారు. లాస్ట్ ఇయర్ మేము 500 ఫ్యామిలీస్ వచ్చారు. మేము 10,000 సీడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం ఫ్రీగా. అమెరికాలో మన భారతీయులు తమ గార్డెన్స్ లో ఏ విత్తనాలు నాటి పండించి వాటిని తిని ఆరోగ్యంగా ఉండాలనేది భిక్షం పాలబిందెల కోరికట. కొంతమంది స్పాన్సర్స్ సహకారంతో పిల్లలకు సైతం వర్క్షాప్ నిర్వహించి వారికి గార్డెనింగ్ లో సర్టిఫికేషన్ అందిస్తున్నట్లుగా తెలిపారు. భిక్షం పాలబిందెల ప్రారంభించిన సీడ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కు మంచి ఆదరణ లభిస్తోందని, ఈ ప్రాక్టీస్ ను ప్రవాస భారతీయులు మెచ్చుకుంటున్నారని వివరించారు. మాకు స్పాన్సర్స్ కూడా వస్తున్నారు, మీరు ఫ్రీగా చేస్తున్నారు, మంచిగా అప్రిషియేట్ చేస్తున్నారు. మాకు ఈ హిందూ కమ్యూనిటీ సెంటర్ వాళ్ళు ఫ్రీగా వాడుకోవచ్చు ఈ ఫెసిలిటీస్ అని చెప్పారు. మనకేం ఛార్జ్ చేస్తలేరు. నెక్స్ట్ వాణి బొబ్బాయి వెళ్తారు, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. 3 రెస్టారెంట్ వాళ్ళు కూడా, ఎవరు మిర్చి మసాలా రెస్టారెంట్, తర్వాత అన్నపూర్ణ అండ్ అంజప్ప, 3 రెస్టారెంట్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఐ రియల్లీ లైక్ దిస్ గార్డెనింగ్ అండ్ ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ ఇండియన్ కమ్యూనిటీస్ ఫుల్లీ ఎంజాయ్ this community garden. I really thanks to that Suman TV. So ఇది చూసి ఇంకా చాలా మంది కూడా చాలా సిటీస్ లలో ఇలాంటి గార్డెన్ యూట్స్ పెట్టేసి ఫ్రీగా కమ్యూనిటీని ప్రోత్సాహం చేస్తారని అనుకుంటున్నాను. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ సుమన్ టీవీ గారు నాకు ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.